ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపటి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. పార్లమెంట్ భవనంలోని F101 గదిలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీ. సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుందని, అనంతరం ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ బరిలో ఎన్డీఏ నుంచి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరపున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఉన్నారు. దీంతో అధికార విపక్ష కూటములను తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీజేపీ ఎంపీలకు ఓటింగ్పై అధిష్టానం వర్క్ షాప్ నిర్వహిస్తుండగా, ఇవాళ విపక్ష ఎంపీలకు మాక్ పోల్ నిర్వహిస్తుంది కాంగ్రెస్. అయితే బలబలాల ప్రకారం సిపి రాధాకృష్ణన్ ఎన్నికవడం ఖాయంగా కనిపిస్తుంది. ఉభయ సభలో ఎన్డీఏకు సంఖ్యాబలం ఎక్కువగా ఉంది. రెండు సభలో మొత్తం 788 మంది సభ్యులు ఉండగా, ఎన్డీఏకు 425 మంది, ఇండి కూటమికి 311 మంది, ఇతర ప్రతిపక్షాలకు 45 మంది సభ్యులున్నారు. రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనున్నందున అధికార కూటమి నుంచి సుదర్శన్ రెడ్డికి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అటు బీజేపీ కూడా తమిళనాడు ఎంపీలో కొందరు తమ రాష్ట్రానికే చెందిన రాధాకృష్ణన్ వైపు మొగ్గు చూపుతారని అంచనా వేస్తుంది. అయితే చెల్లని ఓట్లపై రెండు కూటమిలో ఆందోళన నెలకొంది. 2022లో 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకపోవడమే దీనికి కారణం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపటి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. పార్లమెంట్ భవనంలోని F101 గదిలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీ. సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుందని, అనంతరం ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ బరిలో ఎన్డీఏ నుంచి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ఇండి కూటమి తరపున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఉన్నారు. దీంతో అధికార విపక్ష కూటములు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీజేపీ ఎంపీలకు ఓటింగ్పై అధిష్టానం వర్క్ షాప్ నిర్వహిస్తుండగా, ఇవాళ విపక్ష ఎంపీలకు మాక్ పోల్ నిర్వహిస్తుంది కాంగ్రెస్. అయితే బలబలాల ప్రకారం సిపి రాధాకృష్ణన్ ఎన్నికవడం ఖాయంగా కనిపిస్తుంది. ఉభయ సభలో ఎన్డీఏకు సంఖ్యాబలం ఎక్కువగా ఉంది. రెండు సభలో మొత్తం 788 మంది సభ్యులు ఉండగా, ఎన్డీఏకు 425 మంది, ఇండి కూటమికి 311 మంది, ఇతర ప్రతిపక్షాలకు 45 మంది సభ్యులున్నారు. రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనున్నందున అధికార కూటమి నుంచి సుదర్శన్ రెడ్డికి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అటు బీజేపీ కూడా తమిళనాడు ఎంపీలో కొందరు తమ రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్ వైపు మొగ్గు చూపుతారని అంచనా వేస్తుంది. అయితే చెల్లని ఓట్లపై రెండు కూటమిలో ఆందోళన నెలకొంది. 2022లో 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకపోవడమే దీనికి కారణం.